ఇరాన్లో 400 కేజీల యురేనియం మిస్ అయిందనే సమాచారం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. ఈ యురేనియంతో 10 న్యూక్లియర్ బాంబులను తయారు చేసుకోవచ్చు. నిజానికి ఈ ప్రకటన చేసింది ఏ న్యూస్ ఏజెన్సీనో మరి ఏ అంతర్జాతీయ సంస్థనో కాదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా దాడుల తర్వాత ఇరాన్లో 400 కేజీల యురేనియం మాయమైందని, నిజానికి అమెరికా దాడులకు ముందే అక్కడి నుంచి కీలకమైన పరికరాలను శుద్ధి చేసిన యురేనియాన్ని తరలించారనే వాదనలున్నాయి. ఇప్పుడు ఈ వాదనలకు బలం చేకూర్చేలా అమెరికా వ్యాఖ్యలు చేసింది. ఫోర్దోతో పాటు ఇస్ఫాహాన్, నతాన్స్ న్యూక్లియర్ సెంటర్ల నుంచి యురేనియం నిల్వలను ముందే ఇరాన్ తరలించినట్లుగా తెలుస్తోంది. వీటిని ఓ సీక్రెట్ లొకేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. అది కూడా ఇస్ఫాహాక్ ఏరియాలోని అత్యంత పురాతనమైన అండర్ గ్రౌండ్ బంకర్ అని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్యతోనే ఇరాన్ మళ్లీ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి వరకు తమ దాడులు సక్సెస్ అయ్యాయని, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కు బ్రేక్ పడిందంటూ అమెరికా పెద్దలు చెప్పారు. కానీ ఇప్పుడు వారి స్వరం మారుతున్నట్లు కనిపిస్తోంది. దాడుల తర్వాత తమకు నష్టం జరిగిన మాట వాస్తవమే, కానీ తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇప్పుడు అమెరికాతో పాటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్టేట్మెంట్స్ తో ఇరాన్ మాటలు వాస్తవమే అనేలా పరిస్థితి ఉంది. ప్రస్తుతం మిస్ అయిన 400 కేజీల యురేనియం నిల్వలను 60% శుద్ధిగా అనుమానిస్తున్నారు. మరో 30% శుద్ధి చేస్తే వాటితో అణుబాంబులను తయారు చేసుకోవచ్చు. నిజానికి అమెరికా దాడులు చేయడానికి ముందు ఫోర్దో న్యూక్లియర్ సెంటర్ వద్ద భారీ ట్రక్కులు, యంత్రాలు కనిపించాయి. వీటితోనే ఆ యురేనియాన్ని తరలించారనే అనుమానాలున్నాయి. దాదాపు 24 గంటల పాటు ఆ ట్రక్కులు అండర్ గ్రౌండ్ సెంటర్లోకి రావడం, పోవడం చేశాయి. ప్రస్తుతం అసలైన నిజాలేంటి అనేది తేలే పరిస్థితి కనపడడం లేదు. అణుబాంబును తయారు చేసేందుకు ఇరాన్కు 3 ఏళ్ల సమయం పడుతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. మరికొన్ని అంతర్జాతీయ సంస్థలేమో ఇప్పటికే ఇరాన్ వద్ద 90% శుద్ధి చేసిన యురేనియం ఉందని చెబుతున్నాయి. మరి వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రస్తుతానికి మిస్టరీ అనే చెప్పాలి.